రేపు మార్నింగ్ వస్తాయి, నేను రేపు మార్నింగ్ చెప్తాను మీకు అని డాక్టర్ మధుతో చెప్తుంది. అప్పుడు మధు మనీని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. సరే, రాత్రి 11 అవుతుంది. అప్పటికి మనీ జుట్టు మళ్ళీ పొడుగ్గా అయిపోతుంది. అలా జుట్టంతా పెరిగిన తర్వాత మళ్ళీ తన ఒళ్ళంతా నొప్పులుగా మొదలవుతుంది. ఇంకా ఈ రోజు కూడా తన కిటికీలోంచి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. అలా నేల మీద పాకుతూ కిటికీలోంచి బయటకు వెళ్దామని అనుకునేసరికి అప్పుడే మధు ఆ డోర్ దగ్గరికి వస్తాడు. మనీ నొప్పితో బాధపడడం చూసి కంగారు పడతాడు. కానీ మనీ అలా పాక్కుంటూ వెళ్ళేసరికి, అరే మనీ, ఏమైంది నీకు? నేల మీద ఏం చేస్తున్నావు? మనీని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు. ఆ తర్వాత మధు మనీ నడుంకి పెయిన్ కిల్లర్ రాస్తాడు. మనీకి తన స్పర్శ చాలా నచ్చుతుంది. తన మనసులో మధు మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు తను ఉన్నట్టుండి మధుని తన దగ్గరికి లాక్కుంటుంది. వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు మునిగిపోతారు. కాసేపటి తర్వాత